హలో ఎవ్రీవన్. సో ఎప్పటి నుంచో మష్రూమ్ కర్రీ ట్రై చేద్దామని చెప్పైతే చూస్తున్నా. సో ఇవాళ అయితే ఒక వీడియోని రిఫరెన్స్గా తీసుకొని మష్రూమ్ మసాలా కర్రీ అయితే ట్రై చేస్తున్నా. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. సో కొంచెం బాగా పండిన ఒక 5 టొమాటోస్ తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ అండ్ బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క అండ్ మరాఠీ మొగ్గ అండ్ దాంతోపాటు కొన్ని పచ్చిమిర్చి కూడా అయితే తీసుకున్నాను. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవడం కంటే దీంట్లోకి మనం పీసెస్ వేసుకొని ఫ్రెష్గా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వాటినన్నిటినీ అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఆ పేస్ట్ని అయితే సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. సో ఫస్ట్ అయితే మనం మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందాం. సో మష్రూమ్లో అయితే చాలా డస్ట్ అయితే ఉండిద్ది. సో అట్లీస్ట్ ఒక 2 times అయితే వాష్ చేసుకోవాలి. సో నేనైతే మష్రూమ్స్ని అయితే ఒక బౌల్లోకి వేసి పెడుతున్నాను కాసేపు. సో డస్ట్ అంతా పోయేవారు. సో దాని తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని క్యాష్యూస్ని అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఇప్పుడు సేమ్ కడాయిలోకి అయితే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి. సో దాంతోపాటు మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. సో మనం ఇంకో పక్కన మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీలోకి మనం యాడ్ చేసే డ్రై మసాలాలు వచ్చేసి సో ఒక 2 tablespoons ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ దాంతోపాటు ఒక 1 tablespoon ఆఫ్ గరం మసాలా, హోమ్ మేడ్ అనమాట ఇవన్నీ. సో దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం పసుపు వేసుకొని అండ్ ఒక 2 tablespoons ఆఫ్ కారం కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని సో వాటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో మష్రూమ్స్ని అయితే లాస్ట్ టైం ఇంకోసారి అయితే వాష్ చేసుకొని వాటిని అయితే సో మష్రూమ్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఈ చాప్ చేసిన మష్రూమ్స్ అన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో జనరల్గా మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు మష్రూమ్స్ని కూడా మనమైతే ఒకసారి ఫ్రై చేసుకోవాలి అండ్ దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి మష్రూమ్ అనేది బాగా బాయిల్ అయ్యిద్ది అనమాట. సో బట్ ఈ రెసిపీకి అయితే మనం బాయిల్ చేయట్లేదు, డైరెక్ట్ గ్రేవీలోకి అయితే వేస్తాము. సో ఇంకో పక్కన అయితే మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఆనియన్స్లోకి మనం ఇందాక చేసుకున్న టొమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ బయటకు వచ్చి ఆ టొమాటో ప్యూరీ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందో అప్పుడైతే మనం ఫస్ట్గా చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్లో మనకి వాటర్ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం కొంచెం గ్రేవీని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియంలో పెట్టుకొని. సో దాని తర్వాత మనం టేస్ట్ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా అయితే కొంచెం ఫ్రెష్ కొరియాండర్ని అయితే వాష్ చేసి వేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఫైనల్గా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని అండ్ ఒక సిమ్లో ఒక 2 minutes అయితే మూత పెట్టేయాలి. సో దానివల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది అనమాట. సో ఇప్పుడైతే ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మన టేస్టీ మసాలా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ మసాలా మష్రూమ్ కర్రీలోకి కాంబినేషన్గా అయితే జీరా రైస్ అయితే చేశాను. సో 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి మష్రూమ్ కర్రీలోకి చపాతీ అయితే చాలా బాగుండిద్ది ఇంకా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే చపాతీతో ట్రై చేయండి. సో మీకు మన మసాలా మష్రూమ్ కర్రీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.